ఇంట్లో గుట్టలు గుట్టలు కరెన్సీ కట్టలు, లెక్కించిన కొద్దీ బంగారు వెండి ఆభరణాలు, వెతికే కొద్దీ స్థిరాస్తుల పత్రాలు. తెలంగాణలోని ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే సెటిల్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో కళ్లు బైర్లు కమ్మి ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతుండగా అక్రమాస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు భూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఇలాఖాల్లో సోదాలు చేశారు. తెల్లవారుజాము నుంచే నరహరి నివాసం సహా మొత్తం 11 చోట్ల తనిఖీలు చేసిన అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. గతంలో రంగారెడ్డి ఏడీగా పనిచేసిన సమయంలోనూ ఆయన అవినీతిపై పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇవాల్టి సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. నరహరి ఇంట్లో ఏకంగా 1,54,00,000 నగదు, కిలో బంగారం సహా కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మొత్తం 11 చోట్ల 6 డీఎస్పీలు, 20 మంది ఇన్స్పెక్టర్లతో సోదాలు నిర్వహించారు. అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో బినామీ పేర్లపై ఉన్న ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రంగారెడ్డి జిల్లాలో భారీగా వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఈ సోదాల్లో దొరికిన నగలు, డాక్యుమెంట్ల ప్రభుత్వ విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ 200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. నరహరి ఇంట్లో దొరికిన 2 బ్యాంక్ లాకర్లను తెరిచేందుకు వాటిలోని వివరాల కోసం బ్యాంక్ అధికారులకు లేఖ రాసినట్లు డీఎస్పీ వివరించారు. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఇంకా 2 లాకర్స్ ఉన్నాయి, ఆ 2 లాకర్స్ కూడా వెరిఫై చేయాల్సింది. వాళ్ళ బాబు వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్నాడు, అందుబాటులోకి రాలేదు, ఇంకా ఎంక్వైరీ చేయాలి. కూతురు కూడా బెంగళూరులో ఉంటారు. వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 90s లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళతో విచారణ చేశాక చెప్పగలుగుతాం. ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఏసీబీ చరిత్రలోనే సంచలనంగా మారింది. గతంలో జలమండలి జనరల్ మేనేజర్ ఇంట్లో 1,10,00,000 రూపాయలు, 2 కిలోల బంగారం పట్టుబడగా ఆర్ఎండ్బీ ఈఎన్ఎస్ మోహన్ నాయక్ ఇంట్లో 65 లక్షల నగదు, బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం నరహరి ఇంట్లో ఏకంగా 1,54,00,000 నగదు దొరకగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన చట్టబద్దమైన ఆదాయం, కూడబెట్టిన స్థిరాస్తుల విలువలను అధికారులు మదిస్తున్నారు.